హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ బ్లాగ్స్. సో, ఈరోజు మనకి అమెజాన్ నుంచెల్లి ఒక కొత్త రోల్‌కైతే హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో, రోల్ నేమ్ వచ్చేసి అమెజాన్ ఈస్ హైరింగ్ ఫర్ వర్చువల్ కస్టమర్ సర్వీస్ రోల్ ఇన్ తెలంగాణ. సో, దీనికి వచ్చేసి 0-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళనేది ఎలిజిబుల్ ఉన్నారు. నెక్స్ట్ దీని ప్యాకేజ్ వచ్చేసి 2-2.5 లాక్స్ పెర్ యానమ్. ఇది వచ్చేసి హైరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ వరంగల్. నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్. సో, జాబ్ డిస్క్రిప్షన్ చూద్దాం మనం. అమెజాన్ ఇన్ తెలంగాణ ఈస్ లుకింగ్ ఇంటూ హైర్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ ఫర్ వర్చువల్ కస్టమర్ సర్వీస్ రోల్. అండ్ జాబ్ రోల్ వచ్చేసి ఫస్ట్ అవర్ కస్టమర్ సర్వీస్ రోల్ అసోసియేట్. నెక్స్ట్ క్యాండిడేట్స్ రిజైడింగ్ తెలంగాణ అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కాకుండా వేరే అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉన్నవారు అనేది ఈ జాబ్ రోల్కి అయితే ఎలిజిబుల్ మనకి. నెక్స్ట్ మినిమం దీని క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఉండాలి. ఎనీ గ్రాడ్యుయేట్ అయినా ఎలిజిబులే. నెక్స్ట్ క్యాండిడేట్ మస్ట్ బి పర్సూయింగ్ ఎనీ రెగ్యులర్ కోర్స్. అంటే ఓపెన్ 10th ఓపెన్ డిగ్రీ ఇలా ఏది ఉండొద్దు. సో, అని రెగ్యులర్ కోర్సు పర్సూయింగ్ అయి ఉండాలి. నెక్స్ట్ ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది మ్యాండేటరీ. నెక్స్ట్ షుడ్ బి కంఫర్టబుల్ టు వర్క్ ఫర్ నైట్ షిఫ్ట్స్ అండ్ ఫ్లెక్సిబుల్ షిఫ్ట్ అండ్ వీక్ ఆఫ్స్. సో, అమెజాన్‌లో మనకి అన్ని సపోర్ట్ రోల్స్‌కి వచ్చేసి రొటేషనల్ నైట్ షిఫ్ట్స్ అనేవి, నెక్స్ట్ వీక్ ఆఫ్స్ అనేవి అన్నీ కూడా రొటేషనల్ ఉంటాయి. సో, ఇవన్నిటికి మనం యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఫ్రెషర్స్ హూ ఆర్ డన్ విత్ దేర్ అకాడమిక్ ఎగ్జామినేషన్స్ కెన్ ఆల్సో ఎలిజిబుల్. నెక్స్ట్ దీనికి కంపెన్సేషన్ వచ్చేసి 2,02,000 to 2,43,000 పెర్ యానమ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇలా ఇదే కాకుండా మనకి అమెజాన్‌లో వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరికీ అడిషనల్‌గా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో, అందులో అడిషనల్ బెనిఫిట్స్‌లో ఒకటి జెటా మెయిల్ కార్డ్. సో, మనకి ఫుడ్ కూపన్ అనేది వస్తుంది 1,100 పర్ మంత్స్. సో, నెక్స్ట్ అగైన్ హెల్త్ ఇన్స్యూరెన్స్ అప్ టు 5 లాక్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ మనది నైట్ షిఫ్ట్ అనేది ఉన్నట్టయితే మనకి పర్ డే 150 రూపీస్ అనే నైట్ షిఫ్ట్ అలవెన్స్ వస్తాయి. ఒకవేళ మనకి రిక్వైర్మెంట్స్ ప్రకారం ఓవర్ టైమ్ చేసినట్టయితే ఓవర్ టైమ్ అలవెన్సెస్ కూడా ఉంటాయి మనకి. సో, 1 అవర్‌కి 200 ఆర్ 300 అలా రిక్వైర్మెంట్ బట్టి ఓవర్ టైమ్ అలవెన్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మనకి వీక్‌లో 5 డేస్ వర్కింగ్ అని ఉంటుంది. 2 కన్సిక్యూటివ్ వీక్ ఆఫ్స్ అనేవి ఇస్తారు. నెక్స్ట్ ఒకవేళ మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటే అప్పుడు క్యాబ్ ఫెసిలిటీ అనేది కూడా ఉంటుంది. పికప్ అండ్ డ్రాప్ క్యాబ్ ఫెసిలిటీస్ అని ఉంటుంది. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి 1,250 రూపీస్ అనేది పర్ మంత్ అనేది ఇంటర్నెట్ అలవెన్సెస్ అనేది మనకి వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ జాబ్ రోల్‌కి ఎలా అప్లై చేయాలో నేను మన జాబ్ డిస్క్రిప్షన్‌లో ఈ జాబ్ రోల్‌కి ఎలా అప్లై చేయాలో లింక్ ఇచ్చినాం. మీరు అక్కడ త్రూ ఈ జాబ్ రోల్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఇక కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చిర్రు. వాళ్ళు ఎలా అసెస్మెంట్ అనేది రాయాల్సి ఉంటుందని. సో, ఎగ్జామ్ అనేది క్వాలిఫై కావాలంటే మనకి అసెస్మెంట్ అనేది క్లియర్ చేయాలి. సో, దానికి మనకి ల్యాప్‌టాప్ ఆర్ పీసీ విత్ వెబ్ క్యామ్ అండ్ హెడ్‌ఫోన్ విత్ గుడ్ మైక్రోఫోన్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో, ఈ ఎగ్జామ్ అనేది ఫోన్‌లలో అయితే రాయరాదు. నెక్స్ట్ మినిమమ్ 100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ అయితే ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ ఏం ఫ్రాడ్ యాక్టివిటీస్ అనేవి చేయకండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ అనేది ఎంటైర్‌లీ రికార్డెడ్ అనేది అవుతుంది. సో, ఇక్కడ బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిర్రు. నాన్ టెక్ సపోర్ట్ వైస్ రోల్ ఇది. బీపీఓ కాల్స్ అంటే కస్టమర్ ప్రాసెస్ అండ్ సర్వీస్ ఆపరేషన్స్. నెక్స్ట్ ఇది అదే ఫుల్ టైమ్ టెంపరరీ కాంట్రాక్చువల్ రోల్‌కి అయితే వీళ్ళు అదే హైరింగ్ తీసుకుంటారు. సో, ముందుగా ఈ జాబ్ రోల్‌కి ఎలా అప్లై చేయాలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, మీరు డైరెక్ట్ ఈ జాబ్ లింక్ అనేది నేను మనకి క్లియర్‌గా డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన. సో, మీరు అక్కడ త్రూ అప్లై చేసుకోవచ్చు. సో, ఇట్లా నేను లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఈ పేజ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు కిందకొచ్చినట్టయితే మినిమమ్ 18 ఇయర్స్ ఏజ్ అనేది దీనికి మ్యాండేటరీ. నెక్స్ట్ హావ్ టు రైట్ టు వర్క్ ఇన్ ఇండియా. నెక్స్ట్ బోత్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ రిటన్ అండ్ ఓరల్ ఫ్లూయెన్సీ అనేది ఉండాలి. సో, మినిమమ్ బేసిక్ కంప్యూటర్ మీద వర్క్ చేసే అంత ఐడియా అనేది ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ షిఫ్ట్స్ అనేటివి అవైలబిలిటీ ఆఫ్ వర్క్ వేరింగ్ షిఫ్ట్స్ ఫ్రమ్ మండే టు సండే వితిన్ ఆపరేటింగ్ అవర్స్ 6 AM to 11 PM. నెక్స్ట్ విల్లింగ్‌నెస్ టు ఎబిలిటీ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్, ఎర్లీ, లేట్, ఓవర్‌నైట్, వీకెండ్, ఓవర్‌టైమ్ యాస్ పర్ రిక్వైర్డ్. సో, నెక్స్ట్ యూ విల్ నీడ్ ఏ క్వైట్ డిస్ట్రాక్షన్ ఫ్రీ వర్క్ స్పేస్, డెడికేటెడ్ ఆఫీస్ స్పేస్, డెస్క్ విత్ అండ్ చైర్. Next, from a technical perspective, a minimum broadband connection of 20 Mbps download speed and 8 Mbps upload speed using wire Ethernet connection is required. No Wi-Fi. So, వైర్డ్‌గా వైఫై కనెక్షన్ అనేది ఉండాలి. నార్మల్ వైఫై అనేది ఉండద్దు. సో, ఇవైతే బేసిక్ రిక్వైర్మెంట్స్. సో, ఇక్కడ మీరు అప్లై అని క్లిక్ చేసిన తర్వాత
మనకి మళ్ళీ ఇదే పేజ్ ఓపెన్ అవుతుంది. సో, కిందికి రావాలి. కిందికొచ్చేసిన తర్వాత ఐ యాక్సెప్ట్ అనేది ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చదువుకున్న తర్వాత ఐ యాక్సెప్ట్ అని క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. సో, మనకు కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఒకవేళ అకౌంట్ అనేది ఉంటే, సో, ఇక్కడ మనం మొబైల్ నంబర్ అవన్నీ ఎంటర్ చేసి, సో, ఇక్కడ త్రూ వెళ్ళిపోవచ్చు. ఒకవేళ అకౌంట్ అనేది లేకుంటే, సో, ఇక్కడ క్రియేట్ న్యూ అని ఒత్తాలి. సో, క్రియేట్ న్యూ అని క్లిక్ చేసిన తర్వాత, సో, మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఇది వచ్చేసి ప్రిఫర్డ్ నేమ్, ఫర్‌నేమ్ ఇవన్నీ మనకి ఎంటర్ చేసిన తర్వాత, మనకి అమెజాన్ జాబ్స్ పోర్టల్‌లో మనకి అకౌంట్ అనేది క్రియేట్ అయితుంది. సో, అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మనం అక్కడ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, దాని త్రూ మన బేసిక్ డీటెయిల్స్ హైర్ ప్రూఫ్‌లో ఎలా అప్లై చేస్తామో, సో, టోటల్ అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మనకి పర్సన్ టెస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది క్లియర్ కావాల్సి ఉంటుంది. సో, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో, అందరూ మంచిగా ఎగ్జామ్ రాసి అటెంప్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్. థాంక్ యూ.